దుబాయ్ మెలమైన్ క్రాకరీ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అనమాట. ఇవి వచ్చేసి అన్బ్రేకబుల్, ఫుడ్ గ్రేడ్, మైక్రోవేవ్ సేఫ్, డబుల్ కోటెడ్, అరేబియన్ డిజైన్ అనమాట. ఇవి వచ్చేసి 449 కిలో, బయట అయితే మనకైతే ఇక్కడ 379 పర్ కిలో దొరుకుతుంది. ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. అండ్ ఈ షాపే కదా 3-4 ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట. నేను అన్నీ మీకు చూపిస్తాను. ఇది వచ్చి 5 పార్టీషియన్స్ స్టోరేజ్ బాక్స్ అన్నమాట. దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ అలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవే. ఇది చాలా పెద్ద సైజ్ అన్నమాట. అందులోనే కిదర్ సే ఆయా? ఇదర్ హైదరాబాద్ సే. ప్రోడక్ట్ అన్బ్రేకబుల్ है? यस मैम, पूरा प्रोडक्ट आपको अनब्रेकेबल आइटम्स रहेगा. ओके, माइक्रो ओवन सेफ भी है. माइक्रो ओवन सेफ. ओके, प्राइस फिक्स्ड प्राइस 379 पर किलो. एनी आइटम कुछ भी ले लीजिए, प्राइस फिक्स रहेगा. 100% पूरा मेलामाइन रहेगा. आपका फैक्ट्री है? ఓకే, వీళ్ళకి ఫ్యాక్టరీ ఉందంట. ఫ్యాక్టరీ అవుట్లెట్ వీళ్ళే తయారు చేసి ఇక్కడే తీసుకొచ్చి అన్ని పెడుతున్నారనమాట. ఇలా డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్నీ మైక్రో ఓవెన్ సేఫ్ అండ్ అన్బ్రేకబుల్ అనమాట. మైక్రో ఓవెన్లో రీహీట్ చేయొచ్చు, నాట్ ఫర్ కుకింగ్. సో ఇవన్నీ ఒకసారి మీకు క్లియర్గా నేను ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రూట్ బౌల్ అనమాట. ఫ్రూట్ బౌల్స్, ఇది పెద్దవి ట్రేస్. మండి బాగా ఫేమస్ కదా మనకు బయట, ఆ మండి కోసం ఈ ప్లేట్ అనమాట. ఇంత పెద్దగా ఉన్నాయి. 4 మెంబర్స్కి వస్తుందంట. ఇది ఒక 2 మెంబర్స్కి సరిపోతుంది. ఇలానే బ్లాక్ మొత్తం సెట్ ఉన్నాయి, లైక్ సర్వింగ్ బౌల్స్ లాగా అన్నీ, ప్లేట్స్, సర్వింగ్ బౌల్స్ అన్నీ ఇలానే వైట్లో కూడా. ఇది కూడా పెద్ద ట్రే అనమాట. ఇంకా లోపల చూద్దాము. డెజర్ట్ కప్స్, అలా స్వీట్ కప్ బౌల్స్, అలా బ్లాక్ ప్లేట్స్ బాగా నచ్చాయి. ఇది కలర్స్ ఉన్నాయి అక్క. గ్రీన్లో ఒక్కటే ఉంది, గ్రీన్ ఉంది, కాపర్. ఒకసారి ఇది చూసారా, చాలా బాగుంది. ఇది ఇందులో బ్లాక్ ఉంది, వైట్ ఉంది. ఇందులోనే చిన్నవి సైడ్ డిష్ ప్లేట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ఎక్కువ ఇవి వాడుతూ ఉంటాను. ఇవి ఎక్కడో డిమార్ట్లోనో సమ్వేర్ ఎక్కడో తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కప్స్. ఈ ప్లేట్ చూసారా, బాగా నచ్చింది నాకు. ఇక ఇవి చిన్న మూతలు పెట్టేటివి, ఇవి కూడా బాగున్నాయి. చూడటానికి మార్బుల్ స్టోన్ వేర్ లాగా ఉన్నాయి, కానీ ప్యూర్ మెలమైన్ అనమాట. ఇవి వచ్చేసి సూప్స్ అంటున్నారు. నేనైతే నాకు ఇస్తే మాత్రం ఇందులో కాఫీ వేసుకొని తాగుతాను అనమాట. సిజ్లర్ టైప్, బట్ సిజ్లర్ లాగా మనం వాడకూడదు, కానీ ఆ షేప్ ఉన్నాయి అంతే. ఇవన్నీ మనకి డిమార్ట్లో మీరు చూసే ఉంటారు, గ్రీన్వి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏదైనా సర్వింగ్కి అలా పనికొస్తుంది. ఇవి వచ్చేసి కోస్టర్స్ టైప్, అలా డిఫరెంట్ ఉన్నాయి మూతలు అలా. ఇవి వచ్చేసి చిన్న కోస్టర్స్, 150 సెట్ అంట. అంటే 6 ఉంటాయి, 6 ఉంటాయి, 150 సెట్ అంట. ఇవి వచ్చి పిల్లలకి స్నాక్స్ వేసి ఇవ్వడానికి అలా అనమాట. ఇలా స్పూన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి విత్ లిడ్స్తో ఉన్నాయి అన్నమాట. బాగుంది. ఇది కూడా ఎయిర్ టైట్ లిడ్స్ ఉన్నాయి. ఇది కూడా బాగుంది. చిన్న బౌల్, ఇలా మూత ఎయిర్ టైట్ కాదు, జస్ట్ అలా పెట్టడానికి బాగుంది. అది ప్లాటర్. ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఇందులో గ్రీన్ కూడా ఉందన్నమాట, వైట్, గ్రీన్, బ్లాక్. షాప్ మొత్తం ఇలా ఉంది. మీరు వచ్చి క్లియర్గా అన్నీ చూసుకుంటే ఒక్కొక్కటి చాలా వెరైటీస్ ఉన్నాయి, మంచిగా దొరుకుతాయి మీకు కిచెన్ కోసము. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఒక్కొక్కసారి దొరకవు అనమాట. కొన్ని ఇక్కడ దొరికేస్తాయి, ట్రై చేయండి. ఇంకొక షాప్ వచ్చేసి గేట్ నెంబర్ 1 నుంచి వస్తూ ఉంటే కొంచెం ముందుకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం బాందిని షాప్ ఉంటుంది, రైట్ సైడ్ ఇది ఉంది. నేను కొన్నవన్నీ ఇందులోనే అనమాట. ఈ షాప్ లో వచ్చేసి ఎక్కడ ఏ షాప్ లో లేని మెలమైన్ ప్రోడక్ట్స్ డిజైన్స్ ఈ షాప్ లోనే ఉన్నాయి అనమాట. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ షాప్ ని విజిట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను నేనేం కొన్నాను అనేసి, అందులో చూడండి. నేను ఏవైతే కొన్నానో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్నాను, అవి నేను సెకండ్ టైం వీడియో షూట్ చేసేటప్పటికి లేవన్నమాట. అసలు ఇలాంటివే కొంచెం ఇంకా డిఫరెంట్ మోడల్స్, అవి ఇంకా లుక్ బాగున్నాయి అన్నమాట. అవి తీసుకున్నాను నేను.
ఈ ప్లేట్స్ కూడా బాగా నచ్చాయి, చిన్నవి నాకు. ఇది వచ్చేసి రోటీస్ చపాతీస్ చేసిన తర్వాత అందులోకి పెట్టాలి అంట. వెనకాల మనకు 2 లెగ్స్ ఉంటాయి, థర్డ్ది ఉండదు. అది ఇలా కొంచెం క్రాస్ గా బెండ్ అయ్యే ఉంటుందంట మోడల్. అదే నాకు బాగా నచ్చింది, కానీ నేనేం తీసుకోలేదు. కానీ మీకు నచ్చుతుందేమో అని చెప్పి చూపిస్తున్నాను. ఇవైతే చాలానే ఉన్నాయి, అవైలబుల్ ఉంటాయంట 15th వరకు కూడా. ఇవి వచ్చేసి జస్ట్ ఒక ఇద్దరు అలా వస్తే టీ పెట్టడానికి అలా. అన్ని ప్రోడక్ట్స్ అన్బ్రేకబులే, కానీ ఇది చాలా వెయిట్ లెస్ ప్లేట్. అసలు పట్టుకుంటే ఏదో పేపర్ ప్లేట్ పట్టుకున్నట్టుంది, చాలా బాగుంది. ఈ ప్లేట్స్ వచ్చేసి బ్లాక్ ఎల్లో బ్లూ కాంబినేషన్ లో ఉన్నాయి కదా, చాలా నచ్చాయి నాకు. చూడటానికి కూడా చాలా క్యూట్ గా చాలా బాగుంది అనమాట. సర్వింగ్ ప్లేట్ లాగా, అందులోనే పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకా నేనైతే దీని పేరు చైనీస్ బౌల్ అని పెట్టేశాను. ఎక్కువ కొరియన్ వీడియోస్ లో అలా వాళ్ళ దగ్గరే చూశాను, నూడిల్స్ వేసుకొని తింటూ ఉంటారు. సో అందుకే దానికి చైనీస్ బౌల్ అని పెట్టేశాను. ఇంక ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్, మనం బయట కూడా చూస్తూ ఉంటాము. ఎక్కువ నేను ఎక్కడ చూడనివి కొంచెం కొత్తగా ఉన్నవి పెట్టాను అనమాట. సో ఇలాంటిది తీసుకున్నాను నేను. ఇది చూడటానికి మరీ చైనీస్ బౌల్ లా లేదు, కొంచెం బాగుంది చూడడానికి అనేసి తీసుకున్నాను. ఇది మా అక్క అంటుంది రస్ట్ లాగా అనిపిస్తదేమో చెప్పు అని. అది రస్ట్ కాదండి, డిజైన్. ఇది వచ్చేసి ప్లేటర్స్ కౌంటర్ అన్నమాట. మొత్తం ఇక్కడ ప్లేటర్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్లేటర్స్ ఉన్నాయి. నేను ఇందులో ఒకటి తీసుకున్నాను. ఈ ప్లేటర్స్ వచ్చేసి 200 ఈచ్. ఏది తీసుకున్నా కూడా ఇది వెయిట్ కాదు. అలా బయటకు వచ్చేసాము. ఇంకా ఇది గేట్ నెంబర్ 3 అన్నమాట. చిన్నది గేట్ నెంబర్ 3. గేట్ నెంబర్ 3 లో నుంచి వచ్చాక లెఫ్ట్ సైడ్ క్రాకరీ షాప్ ఉందన్నమాట. ఇలాంటివి 2-3 ఉన్నాయి. నేను ఒకటే చూపిస్తున్నాను, ఎందుకంటే పక్కన పక్కనే ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలర్ ఐటమ్స్ ఉంటాయి. ఇది మొత్తం ఎలా ఉంటదంటే బాగా రిచ్ గా పెట్టుకోవటానికి, అంటే మన ఓన్ హౌస్ అయితే ఇవి చాలా బాగుంటాయి ఐటమ్స్. మొత్తం గ్లాస్ వేర్ ఐటమ్స్ అలా, అంటే రెంట్ హౌస్ లో కూడా అలా మెయింటైన్ చేస్తూ ఉంటే పెట్టుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు టీ సెట్ మొత్తం ఉంటాయి. అందులో చాలా లగ్జరీ సెట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి పిల్లలు డ్రింక్ వేసుకొని తాగడానికి అలా.
అన్ని పెట్టారనమాట. ఇలా వీళ్ళ దగ్గర స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ కప్స్ ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి, చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి. స్టోరేజ్ లో అయితే గ్లాస్ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి. అవి మనకు అమెజాన్ లో, మీషోలో కంటే కూడా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి అన్నమాట. ఏమైనా నీడ్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అందులో నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.